ప్రైజ్ లార్డ్. దేవుని నామంన అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేచల్ స్వరూప్. ఈ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు మీతో రెగ్యులర్గా నేను పంచుకుంటూ ఉంటాను. అండ్ బిలీవ్ మీ, దే విల్ బ్లెస్ యూ అని మీ జీవితాన్ని తప్పకుండా మార్చే మాటలు అవి. ఈ వీడియోలో సెట్ యువర్ హార్ట్ అనే టాపిక్ గురించి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కొద్ది మాటలు నేను మీతో పంచుకుంటున్నాను. మొదటిగా మనందరికీ తెలిసిన వర్డ్స్ సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. సొలొమోను రాజు రాసింది, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నీ చూసేసిన సొలొమోను రాజు ఈ వచనం రాశారు. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. జీవధారలు, మనిషి హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. అన్నిటికంటే ముఖ్యముగా అంటే మనం ఎక్కువగా మెటీరియల్ థింగ్స్ని కాపాడుకుంటూ ఉంటాం. డబ్బుని, బంగారాన్ని, ఇంటిని, కార్ని, ఇంకా ఏమేమి వస్తువులని, వాటన్నిటిని చాలా భద్రంగా మనం కాపాడుకుంటూ ఉంటాం. కానీ జీవితం మొత్తాన్ని అన్ని రకాలుగా చూసి అనుభవించిన సొలొమోను రాజు చెప్పేది, అన్నిటికంటే భద్రంగా నీ హృదయమును కాపాడుకో, ఎందుకంటే దానిలో నుంచి జీవధారలు బయలుదేరును. జీవధారలు అంటే ఇంకొక తెలుగు ట్రాన్స్లేషన్లో జీవ వనరులు ప్రవహించును అని ఉంది. వనరులు అంటే రిసోర్సెస్, అంటే ఒక వ్యక్తికి జీవించడానికి కావలసిన రిసోర్సెస్ అన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క హృదయంలో నుంచే బయలుదేరుతాయి అని ఈ వర్స్ యొక్క సారాంశం. ఇంగ్లీష్లో NLT అనే ట్రాన్స్లేషన్లో, guard your heart above all else, for it determines the course of your life. The course of your life. ప్రతి వ్యక్తి యొక్క జీవితం యొక్క దిశను నిర్దేశించేది ఆ వ్యక్తి యొక్క హృదయము. పౌలు గారు హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయము 15వ వచనంలో చాలా చక్కటి మాట రాశారు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుని కృపను పొందకుండా తప్పిపోతావేమో అని, మనలో చేదైన వేరు ఏదైనా ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి అని పౌలు గారు చెప్తున్నారు. ఒక మనిషి, a man is made of spirit, soul and body. ఆత్మ, జీవము, శరీరం. ఆత్మ, శరీరము అందరికీ తెలిసిందే. జీవము అంటే సోల్ కన్సిస్ట్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్. ఇప్పుడు మనం యేసుని అంగీకరించినప్పుడు, యేసుని మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు పాత వ్యక్తి చనిపోతాడు. వ్యక్తి చనిపోతాడు అంటే పాత ఆత్మ మనలో నుంచి పోయి నూతన వ్యక్తిగా మనం చేయబడ్డాము. బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే మనలోకి క్రొత్త ఆత్మ, అంటే దేవుని యొక్క ఆత్మ మనలోకి వచ్చేస్తుంది. సో మన ఆత్మ నూతనమైనదిగా ఉంటుంది, కానీ మన జీవము, మన శరీరము ఇంకా ఆ పాత వ్యక్తిలాగానే ఉంటాయి. సో వాటిని మాత్రము మనము మార్చుకుంటూ ఉండాలి. ఇక్కడ సొలొమోను గారు మనకి చెప్పింది, మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో, అంటే మన హృదయాలను మనమే కాపాడుకోవాలి. ప్రతిదానికి దేవుడు వచ్చేసి నాకు సహాయం చేస్తాడు అనుకుంటే కాదు. అలాగే ఇక్కడ పౌలు గారు రాసింది కూడా, మీలో ఏదైనా చేదైనా వేరు ఉందేమో మీరు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే అది దేవుని కృప నుంచి మిమ్మల్ని తప్పిస్తుంది. చేదైన వేరు, రూట్ ఆఫ్ బిట్టర్నెస్. వేరు చేదుగా ఉంటే అది చెట్టుగా ఎదిగినప్పుడు దానికి వచ్చే ఫలాలు కూడా చేదుగా ఉంటాయి. సో ఒక వ్యక్తి హృదయంలో బిట్టర్నెస్ అనేది ఉంటే రాను రాను అది కనుక అతన్ని అడ్రస్ చేసుకొని అది తీసివేసుకోలేకపోతే రాను రాను అతనితో పాటుగా అది పెరిగి అతను ఇచ్చే ఫలాలన్నీ కూడా బిట్టర్గానే ఉంటాయి. దాని యొక్క ప్రభావము తన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు, అతని కుటుంబము, అతని స్నేహితులు లేదా
సమాజంలో అతని వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళందరూ కూడా వాళ్ళలో కూడా ఇదే బిట్టర్నెస్ వచ్చేస్తుంది. అసలు బిట్టర్ రూట్ ఏంటి? రూట్ ఆఫ్ బిట్టర్నెస్ ఏంటి? కోపము, అసూయ, ద్వేషము, క్షమించలేని తనము, రిజెంట్మెంట్. జనరల్గా ఒక వ్యక్తికి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా తను గతంలో జరిగినవి గుర్తుంచుకొని అలాగే బిట్టర్నెస్లో కొనసాగిస్తూ ఉంటాడు. చిన్నప్పుడు జరిగిన విషయాలు, లేదా గతంలో ఎవరైనా బాధాకరమైన మాట అంటాము, చాలా అతన్ని హర్ట్ చేసే మాటలు అంటాము, లేదా చిన్నతనంలో అతను ఫేస్ చేసిన పేదరికము, ఎవరైనా మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా హర్ట్ చేసిన విధానము, ఇవన్నీ కూడా కొంతమంది దేవుని బిడ్డలుగా అయినప్పటికీ కూడా మర్చిపోకుండా అలాగే హృదయంలో దాచిపెట్టుకొని ఉంటారు. అదే రూట్ ఆఫ్ బిట్టర్నెస్. ఆ హృదయంలో అలా ఉండి తన జీవితాన్ని నాశనానికి దారితీస్తూ ఉంటుంది. అలాగే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి జీవితాన్ని కూడా నాశనానికి ఆ చేదైన వేరు తీసుకెళ్తూ ఉంటుంది. సో దేవుడు సెట్ యువర్ హార్ట్ అంటే ఈరోజు మనతో మాట్లాడేది అదే. మనందరూ కూడా మన జీవితాల్లో ఒక నూతన క్రియ చేయబడాలి అని మనందరం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే నూతన ఆ క్రియ చేయబడాలి అనే వచనానికి ముందు ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ ఏంటి? పూర్వపు సంగతులను జ్ఞాపకము చేసుకొనకుడి. దేవుడు క్లియర్గా పాత విషయాలను మనం జ్ఞాపకము చేసుకోకుండా ఉంటే అప్పుడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఎప్పుడు మొలుచును? పాత విషయాలన్నీ మనం ఎప్పుడైతే తీసి మన హృదయంలోంచి తీసి పారవేస్తామో ఆ చేదైన వేరు, ఆ రూట్ ఆఫ్ బిట్టర్నెస్, ఆ కోపము, ఆ రిజెంట్మెంట్, అసూయ, ద్వేషము ఏదైనా వ్యక్తి మీద కానీ తను వెళ్ళిన పరిస్థితుల మీద కానీ ఏ బిట్టర్నెస్ ఆ వ్యక్తిలో ఉందో వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకోకుండా తీసివేస్తాడో అప్పుడు ఒక నూతన క్రియ మొలుచును అని దేవుడు చెప్పారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన హృదయాలను మనమే భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే దానిలో నుంచి జీవధారలు బయలుదేరును. ఇట్ డిటర్మిన్స్ ఆ కోర్స్ ఆఫ్ లైఫ్. స్వయాన యేసయ్య లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనంలో చెప్పారు, హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడును. మన హృదయాల్లో రూట్ ఆఫ్ బిట్టర్నెస్ ఉంటే మన నోటిలో నుంచి కూడా అదే బిట్టర్నెస్ వస్తూ ఉంటుంది. ఏదైనా చెట్టు చేదుగా ఉందంటే దాని అర్థం ఏంటి అంటే అది విషపూరితమైనదని. అలాగే బిట్టర్ రూట్ మనలో ఉంటే మన లోపల అది ఒక విషం పెట్టుకున్నట్టే అదే మన నోటిలో నుంచి కూడా విషమే వస్తూ ఉంటుంది. ఒకరి మాటల ద్వారా ఆ వ్యక్తి ఎలా బాధపడ్డాడో ఇతను మరలా అదే తప్పు చేస్తూ ఉంటాడు, అదే విషయాన్ని కక్కుతూ ఉంటాడు, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా బాధ పెడతా ఉంటాడు. అట్లాంటి వ్యక్తికి దేవుని యొక్క కృప దూరం అవుతుంది. పైన ఉంది కదా, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. సో దేవుని కృప తప్పిపోతుంది అంటే మనలో ఏ చేదైన వేరు ఉందో అది మనం గ్రహించుకోవాలి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఒకటి ఫస్ట్ థింగ్, మనలో ఒక బిట్టర్నెస్ ఉంది అని మనం ఐడెంటిఫై చేసుకోవాలి, మనం గ్రహించుకోవాలి. ఆ తర్వాత దేవుని ఆశ్రయించాలి. దేవునిలో మనం ఏమై ఉన్నామో అనేది మనం గ్రహించుకోవాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. యేసుని సొంత రక్షకునిగా స్వీకరించిన వాళ్ళందరూ కూడా సత్యానికి సంబంధులము, అంటే దేవుని బిడ్డలము. మనలో చేదు అనేది కానీ అసూయ, కోపము, ద్వేషం ఇవి ఏవి ఉండకూడదు. నేను దేవుని బిడ్డగా చేయబడ్డాను ఎప్పుడైతే మనం అవగాహనలోకి వస్తామో వెంటనే అన్నీ మనం తీసి పారవేయాలి. నాలో ఈ బిట్టర్నెస్ ఉంది అని గ్రహించుకొని దాన్ని మనమే కూర్చొని ముందుగా గ్రహించుకోవాలని చెప్పాను ఫస్ట్. సెకండ్ ఏంటంటే క్షమించేయాలి. వ్యక్తుల వల్ల మనం ఇలా అయ్యామా, ఎవరో ఒకళ్ళ మాటల వల్ల మనం ఇలా అయ్యామా అనుకుంటే ముందు వాళ్ళని క్షమించేయాలి. పరిస్థితులు అయితే ఆ పరిస్థితులను కూడా మనం క్షమించేయాలి.
మూడవదిగా ఏంటంటే దేవుని కృపను మనము ఆశ్రయించాలి. ఇదే ఇంగ్లీష్లో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము NIV అనే దాంట్లో కరెక్ట్గా ఉంది. This is how we know that we belong to the truth and how we set our hearts at rest in His presence. We belong to the truth. మనం దేవునికి చెందిన వాళ్ళు. మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు we set our hearts at rest in His presence. దేవుని సన్నిధిలో మనకి కావలసిన ప్రశాంతత, ఆ పీస్ అనేది మనకి వస్తుంది. రోమా పత్రిక 8వ అధ్యాయము 28-29 వచనాలు మెడిటేట్ చేస్తున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, దేవుడు మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నది ఒకే ఒక పర్పస్, మనము ఆయన కుమారుడైన యేసయ్య పోలికగా స్వరూపముగా మార్చబడాలి. ఈ రెండు ఒకసారి నేను చదువుతున్నాను. రోమపత్రిక 8వ అధ్యాయం 28-29 వచనాలు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగున్నట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు ప్రేమించు వారికి సంకల్పము చొప్పున పిలువబడిన వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. సో ద గ్రేటెస్ట్ పర్పస్ ఆఫ్ గాడ్ ఈస్ దట్ వీ షుడ్ బీ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ జీసస్. యేసయ్య పోలికగా మనం ఉండాలి అనే దేవుడు మనల్ని ఎరిగి మనల్ని పిలిచి ఆయన పిల్లలుగా చేసుకొని నీతిమంతులుగా తీర్చింది. యేసయ్య పోలికగా మనము మార్చబడాలి అనేది. ఎప్పుడైతే మనం యేసయ్య పోలికగా మార్చబడతామో యేసయ్యలో క్వాలిటీస్ అన్నీ కూడా మనలో కనబడుతూ ఉంటాయి. అప్పుడు ఎంతోమంది మన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఎంతోమంది యేసయ్యని తెలుసుకుంటారు. సో డియర్ ఫ్రెండ్, సెట్ యువర్ హార్ట్ టుడే. మీ హృదయంలో ఏ బిటర్నెస్ ఉందో దాన్ని గ్రహించుకొని ఇప్పుడే దేవుని వైపు తిరిగి ఆయన సన్నిధిలో ఆయన కృప కొరకు వేడుకొనండి. ఏ పరిస్థితులు మిమ్మల్ని ఆ స్థితిలోకి తెచ్చాయో వాటన్నిటిని క్షమించేయండి. యేసయ్య పోలికగా మార్చబడండి. ప్రైజ్ లార్డ్. ఈ వీడియో ద్వారా మీరు బలపడితే చిన్న కామెంట్ పెట్టండి, లైక్ బటన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ.